హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. అండ్ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ ఫ్రమ్ విశాఖపట్నం. అండ్ వాట్ ఎ వ్యూ హియర్. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం రుషికొండ దగ్గర ఉన్నాం. వాట్ ఎ ప్లెజెంట్ మార్నింగ్ అని చెప్పొచ్చు. ఎనీవేస్, ఈ రోజు మీ అందరి కోసం ఫ్యామిలీ స్కూటర్ టీవీఎస్ నుంచి జూపిటర్ 125 అయితే తీసుకుని రావడం జరిగింది. ఇది మా ఫ్రెండ్ యొక్క స్కూటర్. అండ్ దీంట్లో మీకు కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అండ్ అదేవిధంగా రైడ్ రివ్యూ కూడా తెలియజేయడం జరుగుతుంది. సిటీస్లో ఎలా ఉంది, దీని యొక్క మైలేజ్ కానివ్వండి, దీని యొక్క హై స్పీడ్ స్టెబిలిటీ ఎలా ఉంది, అండ్ దీని యొక్క ఫీచర్స్ కానివ్వండి, అవన్నీ మీకు డీటెయిల్గా ఈ రివ్యూలో మీకు తెలియజేయడం జరుగుతుంది. 1 lakh బడ్జెట్లో ఎవరైతే ఒక ఫ్యామిలీ స్కూటర్ చూస్తున్నారో ఈ టీవీఎస్ జూపిటర్ని అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. 125cc. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ది బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, ఈ టీవీఎస్ జూపిటర్ ఏదైతే ఉందో ఇది డిస్క్ వేరియంట్. ఇది అంటే మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి. సో వేరియంట్స్ విషయానికి వస్తే ఈ జూపిటర్ 125 వచ్చేసి మనకి టోటల్ 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అది వచ్చేసి డ్రమ్ విత్ ఎలాయ్ వేరియంట్, డిస్క్ విత్ ఎలాయ్ వేరియంట్. ఈ ప్రస్తుతం ఇది ఏదైతే ఉందో ఇది సెకండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు, డిస్క్ విత్ ఎలాయ్స్. దాని తర్వాత మనకి డ్యూయల్ టోన్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఉంది అండ్ టాప్ మోడల్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ కూడా ఉంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో డ్రమ్తో వస్తుందో అది మనకి అరౌండ్ 97,250 రూపీస్ ఎంతో పడుతుంది ఆన్ రోడ్ విశాఖపట్నం. అండ్ ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 1,03,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ టాప్ మోడల్ వచ్చేసి మనకి అరౌండ్ 1,09,000 రూపీస్ ఎంతో పడుతుంది ఆన్ రోడ్ విశాఖపట్నం. సో ఈ 1,03,000 రూపీస్కి ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో మనం డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ ఎక్స్టీరియర్స్ అవి చూసుకోవచ్చు మనకి ఇక్కడ. సో ఈ 1,03,000 రూపీస్కి ఏవైతే ఫీచర్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ ఎక్స్టీరియర్స్ అవి చూసుకోవచ్చు మనకి ఇక్కడ. ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ హై బీమ్, లో బీమ్ కూడా మనకి ఇలా అయితే ఉంటుంది. హెడ్ ల్యాంప్ యూనిట్ అది చూసుకోవచ్చు మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు విండ్షీల్డ్ అయితే చిన్నది ఇచ్చారు. అండ్ మిర్రర్స్ అవి చూసుకోవచ్చు. అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఫైబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి టీవీఎస్ బ్యాడ్జింగ్ అండ్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అవి చూసుకోవచ్చు మనకి ఇక్కడ. అండ్ దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ మడ్గార్డ్ ఏదైతే ఉందో ఇది మెటల్ మడ్గార్డ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు విత్ డైమండ్ కట్ ఎలాయ్స్ అనమాట. 12-inch ఎలాయ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది డిస్క్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. సో పెట్రోల్ డిస్క్ అయితే వస్తుంది, 220mm రోటర్ ఇది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి, యాక్సియల్ మౌంటెడ్ క్యాలిపర్. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉందో. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వచ్చేసి స్పీడోమీటర్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇక్కడేమో మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే చూపిస్తుంది. సో దీంట్లో మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే చూపిస్తుంది. మైలేజ్ వచ్చేసి ప్రస్తుతానికి మనకి 47.2 km/లీటర్. మైలేజ్ విషయానికి వస్తే మా ఫ్రెండ్ అడగడం జరిగింది. సో హీస్ బీన్ యూజింగ్ హిస్ జూపిటర్ ఫర్ 1.5 years అనుకుంటా, రఫ్లీ 1 year 6 months అవుతుంది. అండ్ తనకి వచ్చేసి మనకి అరౌండ్ 47 and 48 km/లీటర్ వరకు అయితే రిటర్న్ చేస్తుందంట ఈ జూపిటర్. అండ్ దట్ టు ఆఫ్టర్ సెకండ్ సర్వీస్ అదేను. ప్రస్తుతం అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 10,000 kilometers అయితే క్లాక్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మిగతా ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ టు ఎంటీ కూడా చూపిస్తుంది. 61 kilometers అయితే ఉంది ప్రస్తుతానికి. అండ్ దాంతోపాటు మనకి టైం కింద చూసుకోవచ్చు మనకి ట్రిప్ మీటర్ ఉంది. 2 ట్రిప్ మీటర్స్ అయితే వస్తున్నాయి, ట్రిప్ ఏ, ట్రిప్ బి. అదేవిధంగా ఓడోమీటర్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా చూపిస్తుంది. అండ్ పక్కన చూసుకోవచ్చు మనకి ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎకనోమీటర్ అయితే ఉంది. సో బేసిక్లీ ఏంటంటే ఈ జూపిటర్ ఎలా వర్క్ అవుతుందంటే మనకి స్లో స్పీడ్స్లో ఇది ఈకో మోడ్లో ఆటోమేటిక్గా రన్ అవుతుంది. అండ్ ఒకవేళ మనకి పవర్ లేదా థ్రాటిల్ అది ఇచ్చినప్పుడు మనకి ఏదైతే యాక్సిలరేటర్ ఇస్తామో అప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇది పవర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో పవర్ మోడ్లో ఏంటంటే బెటర్ పవర్ డెలివరీ అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. స్లో స్పీడ్స్లో ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తాం. అండ్ టాప్ స్పీడ్స్లో ఏంటంటే ఏదైతే మనకి ఎప్పుడైతే పవర్ కావాలో మనకి ఆటోమేటిక్గా పవర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. దాంతోపాటు మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఆటో ఆన్ ఆఫ్ స్విచ్. సో ఇది ఏంటంటే మనకి ట్రాఫిక్లో హాల్ట్కి వచ్చేసేటప్పటికి వెహికల్ అనేది ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూల్ అయితే సేవ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు గ్రీన్ సిగ్నల్ కనుక టర్న్ అవుతే మీరు జస్ట్ ఏంటంటే బ్రేక్ యూస్ చేసి యాక్సిలరేట్ చేస్తే చాలు, స్టార్ట్ అయిపోతుంది వెహికల్. సో దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా మనకి ఇక్కడ పైన అయితే ఉన్నాయి. ఇంకా కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్, టర్న్ ఇండికేటర్స్ ఉంది. హార్న్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడేమో మనకి ఇగ్నిషన్ స్విచ్ అయితే ఉంది. ఇదేమో ఆటో ఆన్ ఆఫ్ స్విచ్. మిర్రర్స్ అవి చూసుకోవచ్చు, మంచి వ్యూ అయితే ఉంది డ్రైవ్ చేస్తున్నప్పుడు. అది నౌ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఇది మనకి 5.1 liters అయితే ఉంటుంది. అండ్ ఫ్యూలింగ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఫ్యూయల్ అది ఫిల్ చేస్తున్నప్పుడు మీరు దిగి సీట్ అది ఓపెన్ చేయక్కర్లేదు. సో మీరు ఏంటంటే జస్ట్ ఇలా ఓపెన్ చేయొచ్చు మీరు. సో ఈజీగా దిక్కుండా మీరు ఫ్రంట్ నుంచే ఇలా ఫ్యూయల్ అయితే ఫిల్ చేయొచ్చు. అండ్ ట్యాంక్ వచ్చేసి మనకి అండర్నీత్ అయితే వస్తుంది. సో దట్స్ అ గుడ్ థింగ్. స్టోరేజ్ స్పేసెస్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 liters స్టోరేజ్ అయితే ఉంది. ఇక్కడ మనకి బాటిల్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకేమో USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఫోన్ పెట్టుకుని మేము ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమో మనకి కీ స్లాట్ అయితే వస్తుంది. అండ్ కింద అది చూసుకోవచ్చు, మనకి యాక్చువల్లీ చాలా ఫుడ్ స్పేస్ అయితే ఉంది. చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను రైడ్ చేస్తున్నప్పుడు అది చూసాను, చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా స్పేస్ అయితే ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ షాపింగ్ హుక్ కూడా ఇచ్చారు. సో ఏమైనా గ్రాసరీస్ కానీ ఏమైనా మీరు హ్యాంగ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ట్రెడిషనల్గా ఇక్కడ కూడా వస్తుంది. సో రిట్రాక్టబుల్ ఇది. రైవల్స్తో కంపేర్ చేస్తే ఈ జూపిటర్ సీట్ అయితే చాలా లాంగ్గా ఉంటుంది. దీని యొక్క లెంత్ వచ్చేసి మనకి 790 mm అనమాట. చాలా స్పేషియస్గా ఉంది. నేనైతే పిల్లలతో డ్రైవ్ చేయడం జరిగింది. ఇంకా చాలా స్పేస్ అయితే ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ అది మీరు ట్రిపుల్స్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చేమో కానీ బట్ మీరు వెళ్ళకూడదు, ఇట్స్ అగేన్స్ట్ రూల్స్. ఇంకో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్ ఏంటంటే దీని యొక్క 33 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ. సో చూస్తున్నారు కదా, హాఫ్ ఫేస్ హెల్మెట్స్ రెండు ఈజీగా ఫిట్ అవుతాయి. అండ్ ఇన్ కేస్ మీరు 1 హెల్మెట్ కనుక తీసుకెళ్తే మీరు అడిషనల్గా బ్యాగ్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం నా బ్యాగ్ అయితే ఇక్కడ నేను పెట్టాను. అండ్ లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అనమాట. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి రేస్ హెల్మెట్స్ ఏవైతే ఉంటాయో, మనకి ఫుల్ ఫేస్ రేస్ హెల్మెట్స్ ఏవైతే ఉంటాయో ఇవైతే మనకి ఫిట్ అవ్వవు. సో ఇక్కడ నేను ప్లేస్ చేశాను అండ్ సమ్హౌ ఇదైతే ఫిట్ అవ్వట్లేదు. చిన్నగా ఉన్న ఫుల్ ఫేస్ హెల్మెట్స్ అయితే ఫిట్ అవుతాయి అనుకుంటా. సో ఈ ఫుల్ లార్జ్ స్కేల్ హెల్మెట్స్ అయితే ఫిట్ అవ్వవు. సో అది మీరు గమనించాల్సిన విషయం. మ్యాక్సిమం ఏంటంటే ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ కాబట్టి మనకి చిన్న హెల్మెట్సే వాడతారు, పెద్ద పెద్ద హెల్మెట్స్ వాడరు కాబట్టి దట్ షుడ్ బి ఓకే. బట్ ఏంటంటే ఇది చాలా ప్రాక్టికల్ అని చెప్పొచ్చు. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మెటల్ ట్యాంక్ అయితే వస్తుంది. మొత్తం ఇదంతా మెటల్ ట్యాంక్ ఇది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి జూపిటర్ 125 బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఇక్కడేమో మనకి ఎగ్జాస్ట్. కింద చూసుకోవచ్చు మనకి టైర్స్ విషయానికి వస్తే ఇవి 90/90 12-inch టైర్స్ ఇవి. ఫ్రంట్ కూడా మనకి 90/90 12-inch టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వెనకాల మనకి డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. ఆబ్వియస్లీ మనకి కాంబీ బ్రేక్ అన్నది ఉంటుంది. కాంబీ బ్రేక్ వల్ల ఏంటంటే మనకి రియర్ బ్రేక్ వేసినా సరే మనకి ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది, విచ్ ఇస్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ సైడ్ స్టెప్ అయితే ఉంది ఇక్కడ. అండ్ మనకి ఆబ్వియస్లీ సెంటర్ స్టాండ్, కిక్ రాడ్ కూడా మీరు కావాల్స్తే రిమూవ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి ఇది ఉంది. అండ్ దాంతోపాటు ఫుడ్ పెక్స్ కూడా చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఫుడ్ పెక్స్ అయితే ఉన్నాయి. మంచి ఎష్యూరింగ్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క విడ్త్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ వాక్ అరౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీని యొక్క రైడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో రైడ్ ఎలా ఉంది? వెల్, ఫస్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. చాలా బాగుంది సస్పెన్షన్ అయితే. ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే వస్తున్నాయి. సస్పెన్షన్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆఫ్ రోడింగ్ అది చూసుకోవచ్చు మీరు. చిన్న మైల్డ్ ఆఫ్ రోడ్ అయితే చేశాను. చిన్న చిన్న స్టోన్స్ అవిను అసలు ఏమీ తెలియలేదు. చాలా సాఫ్ట్గా అన్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ కంఫర్ట్ సైడ్ అయితే కనపడుతుంది. అండ్ మోర్ ఓవర్ టాల్ స్పీడ్ బ్రేకర్స్ లేదా షార్ప్గా ఉన్న స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్తే ఆ ఇంపాక్ట్ అనేది తెలియలేదు. చాలా బాగా సాఫ్ట్గా అబ్జర్వ్ చేసుకుంది. నాకైతే బాగా నచ్చింది. సస్పెన్షన్ సెటప్ అయితే చాలా సాఫ్ట్గా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రియర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది అడ్జస్టబుల్ సస్పెన్షన్. అది 3-step అడ్జస్ట్మెంట్తో వస్తుంది. అప్ సైడ్ గ్యాస్ షాక్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఫ్యాక్టరీ సెట్టింగ్ ఏదైతే ఉందో అది సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా హై స్పీడ్ స్టెబిలిటీ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ 70 kilometers వరకు అయితే టచ్ అయ్యాను. చాలా బాగుంది, స్టేబుల్గా అయితే ఉంది. ఎక్కడ మనకి అండర్ కాన్ఫిడెంట్గా ఏమనిపించలేదు. అండ్ మెయిన్ ఏంటంటే దీని యొక్క కంఫర్ట్ లెవెల్ అది బాగుంది. సీట్ కానివ్వండి అది కానీ చాలా బాగుంది. కూర్చునే విధానం, ఫుట్ బోర్డ్ ఏరియా కింద ఫుట్ రెస్ట్ అది చాలా బాగుంది. ఇంకా యాక్సిలరేషన్ విషయానికి వస్తే యాక్సిస్ 125తో కంపేర్ చేస్తే యాక్సిస్ 125 ఎలా ఉంటుందంటే చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది. వెంటనే డ్రైవ్ చేయగా ఆ పికప్ అది తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే పవర్ అండ్ ఈకో మోడ్ ఉండడం వల్ల ఈకో మోడ్లో చిన్న డ్రాప్ అయితే పవర్ అయితే కనపడుతుంది. బట్ ఎప్పుడైతే మీరు థ్రాటిల్ ట్విస్ట్ చేస్తారో అప్పుడు మనకి పవర్ మోడ్లోకి వెళ్ళి అప్పుడు మనకి ఇంజిన్ అయితే ఎలైవ్గా అనిపిస్తుంది. సో ఏంటంటే మేబీ ఇది ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసం చేసినట్టున్నారు. ఫ్యూల్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే మనకి రీడింగ్లో 47-48 km/l వరకు అయితే షో చేస్తుంది. అండ్ మా ఫ్రెండ్ని కూడా అడగడం జరిగింది. సెకండ్ సర్వీస్ తర్వాత తనకి 47-48 km/l అయితే వస్తుంది. సో దానివల్ల ఏంటంటే యాక్సిస్తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ మోర్ ఫ్యూల్ ఎఫిషియెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే నాకు చాలా బాగుంది. నాకు ఫ్రంట్ ఏదైతే ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ ఏదైతే ఉందో, గ్లో బాక్స్ ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది. దాంట్లో ఫోన్ కానీ సన్ గ్లాసెస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి మనకి 124.8 cc 4-stroke సింగిల్ సిలిండర్ అయితే వస్తుంది, ఎయిర్ కూల్డ్ ఇంజిన్. ఇది వచ్చేసి మనకి 8 bhp ఆఫ్ పవర్ అండ్ 10.5 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. CVT ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. అండ్ పికప్ అది చాలా బాగుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినా మనకి 163 mm అయితే ఉంటుంది. ఎక్కడ నాకు కింద తగలటం కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఆఫ్ రోడ్ కూడా మీరు చూడొచ్చు క్లిప్ అదిను ఎక్కడ తగలటం అది జరగలేదు. చాలా బాగుంది. సో స్మూత్ గోయింగ్ అని చెప్పుకోవచ్చు. ఈకో మోడ్లోనే కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి థ్రాటిల్ అది ఓపెన్ చేస్తామో అప్పుడైతే మనకి పవర్ అయితే బాగా సఫిషియెంట్గా అయితే వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే దిస్ ఇస్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని చెప్పుకోవచ్చు. యాక్టివా 125 అండ్ యాక్సిస్ 125. యాక్సిస్ 125లో ఉన్న పర్ఫార్మెన్స్ అండ్ యాక్టివా 125లో ఉన్న కంఫర్ట్ అండ్ ప్రాక్టికాలిటీలో మిక్స్ చేస్తే ఈ టీవీఎస్ జూపిటర్ 125 అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఒక ఫ్యామిలీ స్కూటర్ చూస్తున్నారో
ఈ జూపిటర్ 125 అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయండి. చాలా బాగుంది, రైడ్ క్వాలిటీ కానివ్వండి అది చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మైలేజ్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఫ్యూల్ ఎఫిషియెంట్ కంపేర్ టు రైవల్స్. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే నా ఛానల్లో ఫీచర్ అవ్వాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ, నాకు ఇన్స్టాగ్రామ్లో అది మెసేజ్ చేయండి. సో ఐల్ బీ అవైలబుల్. సో మీ యొక్క వెహికల్ ఏదైతే ఉందో నా ఛానల్లో నేను ఫీచర్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రైడ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.